తల్లి గర్భంలో ఉంటే బ్రహ్మాస్త్రం నుంచి రక్షించారే, గురువుగారి కొడుకు ఏనాడో పోతే అక్కడి నుంచి తీసుకొచ్చారే, తన అన్నలు 6 కాస్తా పోతే తీసుకొచ్చి మోక్షం ఇచ్చి తల్లిని కాస్తా అప్పచెప్పి పాలు తాగించి మళ్ళీ మోక్షం ఇచ్చారే. ఇలా ఎంతమందిని బ్రతికించి ఎంతమందిని అనుగ్రహించారే. నువ్వు కాస్త చచ్చిపోతావేమో అని శాపం పెడితే నీకు మోక్షం ఇచ్చేట్టుగా నన్ను 7 రోజులు భాగవతం చెప్పమని పంపించారే. అట్లాంటి ఆయనకి నాయన ఒక బాణం చేత పోయిందన్నారు. సంకల్ప మాత్రం చేత స్థితకృత్యము అంతా అయిపోయి చేయవలసిన పనులన్నీ అయిపోయినవి. 125 సంవత్సరంలో పరమాత్మ పరిపూర్ణమైన స్వరూపంతో ఉన్నారు. అంతర్ధానం అవ్వాలి. ఈ లోకమంగళమైనటువంటి లోకలోచనమైన ఈ విగ్రహాన్ని అంతర్ధానం చేయాలని ఈ రకంగా పెడుతున్నారు. నాయన పరీక్షన్ మహారాజా జాగ్రత్తగా అర్థం చేసుకో, విపరీతంగా చేసుకోక దెబ్బ తినిపోతావు సుమా అన్నారన్నమాట. అందుచేత ఈ విధంగా అయింది. వెంటనే వాళ్ళకి శాపం పెట్టిన విషయం ఆహుకునికి చెప్పారు. ఆహుకుడు కాస్త గ్రహించాడు. ఇలా ఉంటూ ఉంటే అప్పుడు చెప్పారు, ఏమండి పరీక్షన్ మహారాజు అడుగుతున్నాడు, బ్రహ్మణ్యానాం వదాన్యానాం నిత్యం వృద్ధోపసేవినాం విప్రశాప కథమభూతో కృష్ణీనాం కృష్ణచేతసాం. అసలు యాదవులు ఎంత మంచి వాళ్ళంటే వాళ్ళంత ఉత్తమ కూడా సంపత్తి గలవారు ఎవ్వరూ లేరు. బ్రహ్మణ్యానాం బ్రాహ్మణ భక్తి గలవారు. కృష్ణ పరమాత్మ పొద్దున చేశారుగా కుచేరుడు పూజ ఎలా చేశారో అన్నారు. బ్రహ్మాది దేవతలంతా వస్తే తలుపు వేసి పారేశారు, లోపలికి రానివ్వలేదు, కూర్చున్నారు. ఇంతమంది భార్యలుంటే తానొక్కరే కూర్చొని పూజ చేశారే. బ్రహ్మణ్యానాం అంత బ్రహ్మణ్య దేవుడు ఆయన. వదాన్యానాం ఏదన్నా ₹1 అడిగితే ఆ రూపాయి ఇచ్చి ఇంకా ఏదన్నా అడగండి బాబు, ఏదో ఇస్తాను, మీరేం కావాలో అడగండి అని అడిగేవాళ్ళుట. అది వదాన్యులు అంటే. వద అన్యం, ఇంకో దాన్ని కోరు, చెప్పండి అడగండి ఇస్తాను అని ఎవరైతే అంటాడో వాడు వదాన్యుడు అనమాట. ఎప్పుడు కాదా ఒక ఫ్యాన్ ఇస్తాడు. ఈ ఫ్యాన్కి వాళ్ళ అమ్మాయి పేరు, వాళ్ళ అబ్బాయి పేరు, తన పేరు, తన భార్య పేరు వేసుకుంటారు. ఈ పెయింట్ బరువుకి ఆ ఫ్యాన్ తిరగదు. ఈ ఫ్యాన్ను దానము చేసిన దాతల పేర్లు అంటారు. ఇంకా కాబట్టి 4 అయితే ఆ పైన కూడా రాస్తారు. మొత్తం అసలు కదలదు, ఊరికే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది వదాన్యులా కాదుగా. కాదు బ్రహ్మణ్యానాం వదాన్యానాం. బ్రహ్మణ్యులు వదాన్యులు ఎవరు? యాదవులు. ఇంకా ఎటువంటి వారు? నిత్యము వృద్ధోపసేవినాం. నిత్యము కూడా పెద్దల్ని సేవిస్తూ ఉంటారు, తల్లిదండ్రులను సేవిస్తుంటారు, పెద్దల్ని సేవిస్తుంటారు. ఎవరు? వృష్ణీనాం. యాదవుల యొక్క లక్షణం అది. ఇందుకయానుడు కృష్ణచేతసాం. కృష్ణ పరమాత్మ ఎందు భక్తి గలవారు. వాళ్ళకి బ్రాహ్మణ శాపం ఎలా వచ్చింది? పెద్దల్ని సేవించే వారికి, కృష్ణ పరమాత్మను ధ్యానించే వారికి బ్రాహ్మణ శాపం ఎలా వచ్చింది అన్నారు. పరమాత్మ సంకల్పం చేత ఈ రకంగా వచ్చింది నాయన అని చెప్పి ఆ విధంగా చెప్పారు. ఆ తర్వాత ఆ సాంబుని విషయంతా ఈ రకంగా జరిగింది. ఇదంతా ఉంటూ ఉండగా నారదుల వారు ఒక రోజున ద్వారకకు వచ్చారు. ఆయన చెప్పొచ్చుగా, మీ పిల్లలు ఇలా చేశారండి చెప్పొచ్చుగా. లేదురా అబ్బాయి మీరు ఇలా కనుక మాట్లాడితే మీ నాన్నగారికి చెప్తా, మీ తాతగారికి చెప్తా అనవచ్చుగా. పరమాత్మ ఎందుకంటే పరమాత్మ యొక్క ప్రేరణ చేతనే నారదుల వారు కూడా అందులో ఉండి ఆయన మాట్లాడుకుంటా ఉన్నారు. చివరికి ఏం చేశారు? యదువంశం కాస్త అంతర్ధానం అవుతుందన్నారుగా, ఈ ఋషులే శాపం పెట్టారుగా. అందువల్ల కృష్ణ పరమాత్మ దగ్గరికి, వసుదేవుని దగ్గరికి నారదుల వారు వెళ్ళారు. ఏమండి మా మనవాళ్ళకి ఇలా మీరు పెట్టారని ఆయన అడగల. ఆయన ఏమన్నారంటే, అయ్యా నాకు కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి, దాన్ని చెప్తారా అన్నారు. అంటే అలాగే అన్నారు. అనేసరికి లోకంలో సామాన్యంగా అందరూ సుఖం కోసం ప్రయత్నం చేస్తుంటారే, అలాంటి స్థితిలో సుఖాయైవ సాధూనాం త్వాదుషాం అచ్యుతాత్మనాం. భాగవత ధర్మాలంటే ఏమిటో నాకు చెప్పండి అన్నారు. భాగవత ధర్మాలు చెప్పండి అంటే సరే, ఎందుకంటే నిరంతరం కృష్ణ పరమాత్మ అవతారం సాధించేంత మటుకు ఇక్కడ రోజు వస్తూ పోవాలి. ఎందుకంటే రాత్రి అయ్యేసరికి ఇక్కడ ఉండటానికి వీలేదు. ఎందుకంటే ఆయనకి ఉండటానికి రాత్రి ఉండటానికి ఆయనకి అవకాశం లేనే లేదు. శాపం ఉంది, దక్ష ప్రజాపతి శాపం. అందువల్ల సాయంత్రం దాకా ఉండాలి. పొద్దున్నుంచి సాయంత్రం దాకా పరమాత్మ యొక్క గృహంలోనే వసుదేవుని దగ్గర ఉండి భాగవత ధర్మాలు చెప్తున్నారు. నాయన నీకు ఒక విషయం చెప్తున్నాను. ఏమిటంటే ఆ దివ్యమైనటువంటి కథ ఉన్నది, ఆ కథ చెప్తున్నాను వినవలసింది. నిమిచక్రవర్తి ఒకప్పుడు యజ్ఞం చేస్తున్నారు. ఆ నిమిచక్రవర్తి యజ్ఞం చేస్తున్న సందర్భంలో అనేక మంది ఋషులంతా వచ్చారు. ఆ సందర్భంలో యజ్ఞం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉండగా 9 మంది మహర్షులు ఆకాశ మార్గంలో హఠాత్తుగా అక్కడికి వచ్చారయ్యా అన్నారు. ఎవరు వారు అన్నారు. ఇంతకు ముందు చెప్పామే వృషభదేవుని యొక్క కుమారులు ఉన్నారుగా 81 మంది, వాళ్ళంతా యజ్ఞయాగాదులు చేస్తుంటారు.
10 మంది భరతునితో సహా 10 మంది ఉన్నారే, వాళ్ళందరూ కూడాను నవఖండ భూమండలాన్ని పరిపాలిస్తున్నారు. భరతుడు కాస్త జ్ఞాన సంపత్తి కలిగి ఉన్నారు. ఇంకా 9 మంది ఉన్నారు. ఆ 9 మంది ఎవరయ్యా అన్నారు? జ్ఞాననిష్ఠులైన వాళ్ళయ్యా. సనకాది మహర్షులు కూడా నమస్కరించేటటువంటి స్థితి గలవారు. ఎవరు వారు? 9 మంది. కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, ఆవిర్హోత్ర, ద్రుమిళ, చమస, కరభాజన. ఆ 9 మంది మహర్షులు నిమిచక్రవర్తి యజ్ఞం చేస్తుండగా ఆకాశ మార్గంలో ఠక్కున వచ్చారని. వాళ్ళు రాగానే ఏమైందయ్యా అన్నారు. అందరూ లేచి నించున్నారు. ఋత్విక్కులు లేచి నించున్నారు. యజమాని నిమిచక్రవర్తి లేచాడు. ఆయన భార్య, పరివారము, అందరూ సర్వోపద్రష్టలు అందరూ లేచి నించున్నారు. వాళ్ళు నించోవడం కాదు, ఎక్కడైతే యజ్ఞం చేస్తున్నారో యజ్ఞం చేసేటువంటి ఏ అగ్ని ఉందో ఆ అగ్నిదేవతలు కూడా లేచి నమస్కారం చేశారండి. మా తండ్రి గారు, మా గురువు గారు, నా దైవం, మహానుభావులు. నాయన కళ్ళనీడు పెట్టుకునేవారు. చూచావుట్రా అబ్బాయి, నా ప్రకాశం జిల్లా. మా నాన్నగారి భాష అంతా అదే రీతిగా ఉంటుందన్నమాట. అబ్బాయి చూచావుట్రా నాయన, అగ్నులు లేచి నమస్కారం చేసింది నాయన. ఎంత ఆశ్చర్యమో చూడు. ఏ అగ్ని యందు విష్ణు భావన చేత హవిస్సు వాళ్ళు వదులుతుంటారో ఆ అగ్నులు కూడా దేవతారూపంగా లేచి ఈ 9 మంది ఋషీశ్వరులకు నమస్కారం చేశారు నాయన. ఎంత గొప్పవారు! ఎవరు వారు? కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, ఆవిర్హోత్ర, ద్రుమిళ, చమస, కరభాజన. ఒక్కొక్క పేరుకు ఒక అర్థం ఉందనమాట. కౌతి బ్రహ్మజ్ఞానం ఉపదిశతి కవి, బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేసేవాడు ఆయన కవి. హరి, అజ్ఞానాన్ని పోగొట్టేవారు హరి. అంతరిక్ష, పరమాత్మను అంతస్సులో మనస్సులో దర్శించేవారు అంతరిక్ష. ప్రబుద్ధ, గొప్ప జ్ఞానం గలవారు. ప్రకృష్టం బుద్ధం జ్ఞానం యశ ప్రబుద్ధ. పిప్పలాయన, ఆవిర్హోత్ర. ప్రతి దానికి వ్యుత్పత్తి రాశారు. మహనీయులు ఎవరయ్యా అన్నారు. నాయన